రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. కాసేపట్లో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ స్కామ్లో కవితను లోతుగా విచారించేందుకు ఆమె కస్టోడియల్ ఇంటరాగేషన్కు కోరనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత అరెస్టుతో ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు అటు లిక్కర్ స్కామ్ విచారణలో పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి. కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. కాసేపట్లో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ స్కామ్లో కవితను లోతుగా విచారించేందుకు ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్కు కోరనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత అరెస్టుతో ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు అటు లిక్కర్ స్కామ్ విచారణలో పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే ఇప్పటికే కవితకు సంబంధించి ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసి మరికొద్దిసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టున్నారు. అసలు మొత్తంగా నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఒక ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి మహేందర్. విజయ్, ఢిల్లీ మద్యం కొండ కేసులో ఈడీ అధికారులు నిన్న ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ ఈడీ అధికారులు నేరుగా తన ఇంటికి వచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చి మరి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈడీ కార్యాలయంలో రాత్రంతా ఈడీ కార్యాలయం పట్టున్నారు. ఉదయం ఇటు వైద్య ఆరోగ్య పరీక్షల కోసం ఇటు మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. తర్వాత ఆమెను అరెస్ట్ చేసి జడ్జిముగడ ప్రవేశపెట్టి రిమాండ్ ఎన్ని రోజులు అది ఉంటుంది. అలాగే రిమాండ్ లో పరంగా మరి రిమాండ్ లో తనను ఎంక్వైరీ చేయడానికి కస్టడీ పిటిషన్ ఎన్ని రోజులు ఇస్తారు. మరి దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అడ్వకేట్ టీం, లీగల్ టీం కూడా అసలు సుప్రీంకోర్టులో ఉన్న ఆమెను పరిధిలో ఉన్న కేసు కాకుండా వీరు ఎలా వస్తారని వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయడం కోసం ఉంది. సో ఇప్పుడు రెండు వాదనలు కూడా ముందుకు వచ్చేస్తుంది. ఒకటి కస్టడీ పిటిషన్ కోసం ఇటు ఈడీ, అలాగే అసలు ఈ కేసులో విచారణ జరపకూడదు, సుప్రీంకోర్టులో పరిమితం ఉన్నందుకు ఇటు కవిత తరపు లీగల్ టీం ఇదంతా కూడా రెండు జరుగుతుంది. అయితే దీంట్లో ప్రయారిటీ మాత్రం ఖచ్చితంగా కవిత ఈడీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఈడీ మొత్తం తనను తీసుకెళ్లిన తీరు కావచ్చు, రిమాండ్ తనను అరెస్ట్ చేయడానికి కారణాలు చూపిస్తూ 14 పేజీలకు సంబంధించినటువంటి ఆ విషయాలను కూడా పొందుపరుస్తూ వాళ్ళు చూపించడం జరిగింది. పూర్తి అధికారికంగా పూర్తిగా ఎక్కడ కూడా లేకుండా తను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో మరికాసేపట్లో కవితను హెల్త్ చెకప్ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు పూర్తిగా సిద్ధం చేశారు ఇటు అధికారులు. ఈ కవితతో పాటు తమ భర్త అనిల్ కూడా అక్కడ ఉన్న నేపథ్యం కనిపించింది. సో ఆ అరెస్ట్ లో దాదాపు ఉన్న పరిస్థితి చూస్తున్నట్లయితే 2002 అయితే మనీ లాండరింగ్ కింద 2002 యాక్ట్ ఏదైతే ఉందో దానికి శిక్ష నేరానికి పాల్పడ్డారని నమ్ముతున్నామని తమ అధికారంలో ప్రివెన్స్ లో ఉన్నటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 కింద కూడా కవిత నిన్న అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన 14 పేజీల కాపీలు జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కవిత ప్రమేయం వెళ్తుంది. అలాగే దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఇద్దరిని కూడా ఒకేసారి విచారించే అవకాశం ఉంది. కవిత ఈ విషయాల తర్వాత ఒకవేళ కస్టడీ తీసుకుంటే వీటిలో విచారణలు కూడా నీట్ గా అంతా అయిపోతే ఇప్పటికే అప్రూవల్ అయినటువంటి కవిత అనుచరుల వీటన్ని స్టేట్మెంట్లు తీసుకుంటే ఖచ్చితంగా అరవింద్ కవితకు సంబంధించి వైద్య పరీక్షలు పూర్తి చేసి మరికొద్దిసేపట్లో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, అంటే ఖచ్చితంగా కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలనేదే ఒక ఈడీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మరిన్ని విషయాలు బయటికి రావాలన్నా, ఈ కేసును మరింత లోతుగా విచారించాలన్నా కవితను ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలనేటువంటి ఒక నేపథ్యంలోనే రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నారు. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇన్నారెడ్డి. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మన వివరాలు మనకు వెళ్తే దీంట్లో లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ ఎంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి కూడా చాలా కీలకమైన అంశాలను కూడా పరిగణలో తీసుకుంది. లిక్కర్ స్కామ్ పేరుతో భారీ ఎత్తున స్కామ్ జరిగింది అని కూడా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించిన సిబిఐ కూడా చాలా కీలకమైన అంశాలను తీసుకుంది. అయితే ఇక్కడ అంటే కవితను ఇప్పటికిప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే అంటే దీని మీద ఇప్పటికే కవితను దీంట్లో నిందితురాలుగా చేర్చడం జరిగింది. అదే కాకుండా ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ హాజరవ్వాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో రకంగా ఆమె కోర్టుకు వెళ్ళడము, తర్వాత మహిళ అనే కారణాలు చూపించేయటము చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ లిక్కర్ ఈ మద్యం పాలసీలో దాదాపుగా కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి అన్న ఆ విషయం మీద కూడా చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ లను
సేకరించారు. ఎందుకంటే ప్రధానంగా మనం ఒక విషయం గమనించాలంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటన్న విషయం మీద కూడా ఖచ్చితంగా పబ్లిక్ క్లారిటీ రావాల్సి ఉంది. మరి చంద్రశేఖరరావు కుమార్తెగా ఉన్న ఈమెకు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అంటే అయితే దీంట్లో ప్రధానంగా దీంట్లో సౌత్ గ్రూప్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ కంట్రోల్ చేసే వారిలో కవిత ఒకరు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించి ప్రతినిధి విజయ్ నాయక్ కవితకు చెందిన సౌత్ గ్రూప్ లో దాదాపుగా 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. సో ఇట్లా లీడ్ దొరికింది స్టార్టింగ్ లో. అంటే ఈ మద్యం స్కామ్ లో ఈ 100 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఏమైతే సౌత్ గ్రూప్ ఒకటి దీంట్లో ఆమ్ ఆద్మీ అనుకూలంగా వ్యవహరించారని చెప్పి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కొత్త పాలసీ తీసుకొని రావడం, దాంట్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి గుర్తించిన నేపథ్యంలోనే కథ అంతా కూడా కదిలింది. సో దీంట్లో కవిత పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది అని చెప్పిన నేపథ్యంలో కాకుండా ప్రధానంగా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె సరిగ్గా స్పందించకపోవటం, తర్వాత నేను ఆన్లైన్ లో మాట్లాడతాను లేకపోతే రకరకాలుగా. సో దీంట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది అప్పులుగా మారిన వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, తర్వాత పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకున్న అంశాలను పరిగణిస్తే కవిత ఇన్వాల్వ్మెంట్ అనేది మనీ లాండరింగ్ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. సో ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి భావించింది. నిన్న మాట్లాడుతున్న క్రమంలో కూడా ఇదే కాకుండా నిన్న మనం విషయం గమనించాలి విజయ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు కూడా ఈడీ అధికారులు మాత్రమే వస్తారు, కానీ అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో పాటు ఐటీ అధికారులు కూడా వచ్చారు. మొత్తం 12 మంది, దాంట్లో ఉమెన్ అధికారులు. సో దీంట్లో అంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా అవతవకలు జరిగాయి అని చెప్పి వ్యవహారానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఈడీ దగ్గర ఉంది. కాబట్టి ఐటీ అధికారులు కూడా వచ్చి ఈ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన దాంట్లో కూడా అంటే ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా చాలా ఇబ్బంది అంటే అంటే ట్యాక్స్ కట్టకుండా ఉండటం, తర్వాత దొంగ లెక్కలు చూపించడం. అంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగిన మనీ వ్యవహారంలో మనం ఒక విషయం గమనిస్తే ఈ మద్యం పాలసీలో పెట్టుబడులకు సంబంధించి దీంట్లో ఏమైతే సౌత్ గ్రూప్ లో 100 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈమె ఇచ్చిన లెక్కలు తప్పుడుగా ఉన్నాయని చెప్పిస్తున్న సమాచారం మేరకు కూడా ఐటీ అధికారులు ఉన్నారు. సో ఇలాంటి అనేకమైన అంశాలకు సంబంధించి తర్వాత ఓవరాల్ గా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని భావించారు. కాబట్టి ఆమెకు దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఆమెను రిమైండ్ చేసిన తర్వాత కస్టడీ తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే విజయ్ ఒక విషయం గమనిస్తారంటే ఎవరినైనా ఒకరిని అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా 3 అంశాల ఆధారంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు కనుక బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారు, అలాగనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ను ప్రభావితం చేస్తారనుకున్న సమయంలో మాత్రమే ఎక్కువ అరెస్ట్ చేస్తారు. సో అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమో బయట ఉంటే ఇదే రకంగా కోర్టులో అంటే తనకున్న అవకాశాలు ప్రతిదీ ఉపయోగించుకుంటూ ఏదో రకంగా అంటే నిజంగా కనుక తను తప్పు లేకపోతే ఇన్వెస్టిగేషన్ గారు పిలిచినప్పుడు వెళ్ళాలి, కలవాలి, తర్వాత తన గురించి సంబంధించి చెప్పాలి. కానీ ఇక్కడ ఏదో జరిగింది, దాని తాలూకు ఎవిడెన్స్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి ఈడీ దగ్గర, దాన్ని తప్పించుకునేందుకే ప్రయత్నం చేస్తామని చెప్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. సో ఈడీకి ఉన్న విశేష అధికారాలతోటి ఖచ్చితంగా ఈమె బయట ఉంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగదు అని చెప్పి నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కవితకు తమ కస్టడీ తీసుకుని విచారణ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను తిరిగి కస్టడీ తీసుకుని విచారించేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, తర్వాత సిబిఐ కూడా మరోవైపున ఇదే ఆలోచనలో ఉండి దానికి సంబంధించిన సబ్మిషన్ కూడా కోర్టు అవకాశం కల్పిస్తా ఉంది విజయ్. ఎస్, అంటే ప్రధానంగా కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ఒక నేపథ్యంలోనే ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినా కానీ కోర్టును వాళ్ళు అదే కోరున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, అప్పుడే మరింత లోతుగా విచారణ సాగే అవకాశం ఉంది, మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉందని కూడా వాళ్ళు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే కోర్టు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగిన లిక్కర్ స్కామ్ లో జరిగిన పరిణామాలన్నీ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం ఒకసారి గమనిస్తే
అంటే పిలిచినప్పుడు విచారణ, అంతకుముందు సాక్షి ఆమెను చేర్చారు, తర్వాత విచారణ చేశారు, సమాధానం సరిగ్గా రాలేదు. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు అప్రూవల్ గా మారిన కొంతమంది ఇచ్చిన ఎవిడెన్స్లు, తర్వాత డాక్యుమెంట్ ఎవిడెన్స్, తర్వాత ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలు అన్నిటికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. సో వీటన్నిటి మీద కూడా ఈమె దగ్గర నుంచి సమాచారం రావాలి అంటే ఆమెను లీగల్ ప్రాసెసింగ్ వేలో పిలిపించి విచారించాలంటే మహిళ అనే కారణం చూపిస్తుంటే తనకున్న పరిధిలో ఉన్న అంశాలన్నిటి కూడా ఏదో రకంగా ప్రయోగించి బిజీగా ఉందని చెప్పేసి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. ఏదో రకంగా స్క్రిప్చర్స్ తో వస్తా ఉంది. సో ఇలాంటివేమీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. తర్వాత కస్టోడియల్ అంటే తమ కస్టడీ తీసుకుని విచారణ చేస్తే డెఫినెట్ గా ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకల మీద కావచ్చు, తర్వాత మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ లో పాత్ర గురించి కావచ్చు, తర్వాత మొబైల్లో ఉన్న సమాచారం సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద సేకరించిన సాక్ష్యాలతో ఆధారంగా ఆమెను విచారించడానికే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద పిటిషన్ దాఖలు చేసి ఆమెను విచారించేందుకే సిద్ధమవుతుందని తెలుస్తా ఉంది విజయ్. ఎస్ ఇన్నారెడ్డి, అసలు మొత్తంగా అంటే ఒకవైపు ఏదైతే కేసుకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించి హైలైట్ అవుతుంటే, మరోవైపు రాజకీయంగా కూడా ఈ కేసు అంతే దుమారాన్ని రేపుతోంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, అటు ఢిల్లీలో కావచ్చు, ఈ కేసు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతోందని చెప్పుకోవాలి. అంటే బీఆర్ఎస్ వాళ్ళేమో కావాలనే అరెస్ట్ చేశారు, కావాలనే మొత్తం కుట్ర పని చేశారు. మోదీ రాక సందర్భంగానే అంతకుముందే ఈడీ రాక కూడా ప్రతి చోట గమనిస్తున్నాం, ఇక్కడ కూడా అదే జరిగిందంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు బీజేపీ వాళ్ళేమో అసలు మా పార్టీకి ఏ సంబంధము లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్తున్నారు. అసలు మొత్తంగా పొలిటికల్ వేలో అసలు ఈ కేసును ఏ విధంగా చూడాలి, పొలిటికల్గా ఈ కేసుకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? విజయ్, మనం నిన్న హైడ్రామా నడుమ కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడము, కేటీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్సిట్ వారంటీ లేకుండా మీరు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి అని అక్కడ అధికారులతో వీడియో తీస్తూ మాట్లాడడం, మరోవైపున అధికారి కూడా వాళ్ళ కొలిక్తో వీడియో తీపిస్తూ మాట్లాడిన సందర్భం ఉంది. ఈ ట్రాన్సిట్ వారెంట్ అనేది కూడా 24 గంటల లోపులో తీసుకెళ్లి రిమాండ్ చేయగలిగితే, తీసుకెళ్లి జ్యుడిషియల్ ముందు కనుక సబ్మిట్ చేయగలిగితే దానికి ట్రాన్సిట్ అవసరం లేదు. సో 24 గంటల గడిచిపోయి ఎక్కువ సమయం తీసుకుంటే అప్పుడు లోకల్ గా ఉన్న కోర్టులో సబ్మిట్ చేసి ట్రాన్సిట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పని లీగల్ గా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసే రకంగా అక్కడ కేటీఆర్ ప్రవర్తించారని చెప్పేసి కూడా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావించింది. నేను చాలా మీడియాలో చాలా హడావడైందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ విధులకు ఆటంకం కలిగించారు, కేటీఆర్ అని చెప్పేసి కేసు పెట్టారని చెప్పి అనడం కూడా మాకు అలాంటి ఫిర్యాదు ఏమి రాలేదని చెప్పి లోకల్ పోలీసులు అంటే జూబ్లీస్ పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తాను. సో ఈ ట్రాన్సిట్ వారెంట్ విషయంలో కూడా ఆయన ఏదో రకంగా వాళ్ళని భయభ్రాంతుల గురించి ప్రయత్నం చేశాడు అని చెప్పి నిన్న మనం చూస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఫ్లైట్ లో 2 గంటల జర్నీ వెంటనే తీసుకెళ్లి సబ్మిట్ చేశారు. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా ట్రాన్సిట్ వారెంట్ కి సంబంధించిన వ్యవహారంలో ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్ గా అర్థమైంది. సో ఇట్లా కొన్ని అంశాలు పరిగణించుకుంటే ఏదో రకంగా దాన్ని అంటే డ్రామాలు చేయాలి, ఏదో రకంగా దాన్ని ఇష్యూ చేయాలని చెప్పి చూస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. మరి రాజకీయ పరంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది కూడా మనీ లాండరింగ్ వ్యవహారంలో కొన్ని విశేషాది అంటే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి ఒకవైపున సిబిఐ కావచ్చు, ఒక ఈడీ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏదో రాజకీయ కారణాలతోటో లేకపోతే రాజకీయ అంశాలతోటో అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం అనేది అంత సామాన్య విషయం కాదు. ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఎవిడెన్స్ ఉండి సాక్ష్యాలు సాక్ష్యాధారాలు అన్ని ఉన్న తర్వాత ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ప్రాసిక్యూషన్ లో కోర్టు ముందుంచాల్సిన అవసరం ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు తన తర్వాత చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ సమయానుకూలంగా దాన్ని ఏదో రకంగా ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ టైం అనేది అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. సో ఏదో రకంగా దాన్ని పొలిటికలైజ్ చేసి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒకవైపున ఇక్కడ అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీ కాబట్టి అది బీజేపీకునో కాంగ్రెస్ కునో దీనికి సంబంధం లేదు. అదొక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆల్రెడీ కవితను దాంట్లో నిజాలుగా చేర్చారు కాబట్టి వాళ్ళు విచారిస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ లీగల్ వే. సో అయినప్పటికీ కూడా ఏదో రకంగా దాన్ని పొలిటికలైజ్ చేసి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో దాన్ని ఏదో రకంగా ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి మొదటి స్పష్టంగా అర్థమవుతోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.